ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. మీరు అందిస్తున్న దేవుని వాక్య సత్యాలు ఆయా ప్రాంతాల్లో టీవీల్లో మహాసభల్లో చాలామంది విని దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. బైబిల్ ఎంత చారిత్రాత్మక విలువ కలిగిందో, దానికి ఎన్ని రుజువులు ఉన్నాయో చాలామంది అర్థం చేసుకుంటున్నారు. దాన్ని బట్టి చాలామంది బైబిల్ చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. కాకపోతే చాలామంది అడుగుతున్న ప్రశ్న, మన మినిస్ట్రీకి వస్తున్న ప్రశ్న కావచ్చు, లేదా చాలామంది యువత బైబిల్ ఎలా చదివితే మేము అర్థం చేసుకోగలుగుతాం, బైబిల్ ఎలా చదవాలని చాలామంది అడుగుతున్నారు. సో దానికి మీరు సమాధానం తెలియచేయండి. తప్పకుండా పాస్టర్ పీటర్. ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ బైబిల్ చదవాలనే ఆసక్తి కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే టూ మెనీ డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతున్నారు అన్ని విషయాల్లో. బట్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఫ్యూ యంగ్ పీపుల్ who have a desire to study the word and study the Bible. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది దేవుని వాక్యం అని నమ్మి మనం దేవుని వాక్యం చదవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. నేను చాలా సంవత్సరాల నుంచి బైబిల్ వండర్స్ ప్రోగ్రాంలో కావచ్చు, లేదా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేవుని వాక్యం గొప్పతనాన్ని, బైబిల్ ఎలా చదివితే మనకు బాగా అర్థం అవుద్ది, దేవుని వాక్యం అసలు ఎందుకు చదవాలి, ఇలాంటి విషయాలు చాలా చదువుతున్నాను. అయితే కొంతమంది అడుగుతున్న ఈ ప్రశ్న, బైబిల్ ఎలా చదవాలని. నేను సింపుల్గా ఒక 3 విషయాలు చెప్తాను. ఎవరైనా సరే బైబిల్ చదవడానికి ఇష్టం అయితే బైబిల్ చదువుతున్నవారు వారు ఫాలో అవ్వాల్సిన 3 విషయాలు. నంబర్ 1, రీడ్ స్లోలీ. మెల్లగా చదవాలి బైబిల్. అంటే మెల్లగా అంటే ఒక్కోసారి కొంతమంది ఈరోజు ఎలాగైనా బైబిల్ చదవాలని చెప్పి ఒక 10 అధ్యాయాలు చదివేసి ఆ తర్వాత అది కూడా చాలా ఫాస్ట్గా ఏదో చదవాలి కాబట్టి అన్నట్టుగా చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చదవడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని మొక్కుబడిగా చదవడం అంటారు. స్లోగా చదవండి. చదివేది 2 అధ్యాయాలైనా పర్వాలేదు, లేదా 3 అధ్యాయాలైనా పర్వాలేదు. చదివేది స్లోగా చదవాలి. ప్రతి మాట దేవుని మాట కదా, దేవుని వాక్యం ప్రతి మాట దేవుని మాట. అనేక చోట్ల ఆ మాట మనం చూస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని 119వ కీర్తన 105లో మనం చూస్తాం కదా. సో మనం ఎన్ని అధ్యాయాలు చదివామన్నది ప్రశ్న కాదు, కానీ ఎంత గ్రహిస్తున్నాం అనేది ప్రశ్న. అందుని బట్టి స్పీడ్గా చదవడం కన్నా ఫాస్ట్గా చదివేసి ఏదో నేను ఈరోజు 10 అధ్యాయాలు చదివాను లేదా 20 అధ్యాయాలు చదివానని ఎవరికో చెప్పుకోవడానికి కాకుండా స్లోగా చదవాలి. ప్రతి మాట పట్టి చదవాలి. ఆ మాట దేవుడు ఎందుకు రాయించారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, దాని నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది పరిశీలన చేసి చదివితే బైబిల్ చక్కగా అర్థం అవుతుంది. సో ద ఫస్ట్ థింగ్, రీడ్ స్లోలీ. రెండవది, రీడ్ ఫ్రీక్వెంట్లీ. తరచుగా చదవాలి. క్రిస్మస్కి ఒకసారో లేదా లెంట్ సీజన్లోనో లేదా బర్త్డేకి ఒకసారో బైబిల్ చదవడం కాదు. రీడ్ ఫ్రీక్వెంట్లీ. దట్ మీన్స్ ఎవ్రీ డే రీడ్ ద బైబిల్. అలా ప్రతిరోజు చదవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ అవర్ డైలీ బ్రెడ్. మనం ఒక 10 రోజుల ఆహారం ఒకసారి తినేయం కదా, లేదా ఒక 1 రోజులు అన్నం ముందు పెట్టుకుని తిన్నాం కదా. ఏ రోజు కావాల్సిన ఆహారం ఆ రోజు. అదేవిధంగా డైలీ లైఫ్లో అనుదినం కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ రోజు మనం ఎదుర్కొనే సవాళ్ళు కావచ్చు, లేదా అపవాది నుండి వచ్చే శోధనలు కావచ్చు, దురాత్మ శక్తుల ప్రాబల్యం మన వెనకకు లాగాలని, మన భక్తి జీవితాన్ని వెనకకు తీసుకెళ్ళిపోవాలని, వాటిని ఖచ్చితంగా జయించాలంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఫ్రీక్వెంట్లీ. తరచుగా చదవాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని తెరిచి మనం చదివినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దట్స్ ద సెకండ్ థింగ్. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీడ్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థనాపూర్వకంగా చదవాలి. బికాస్ యు ఆర్ నాట్ రీడింగ్ ఎ నోవెల్, యు ఆర్ నాట్ రీడింగ్ ఎ హిస్టరీ బుక్, యు ఆర్ రీడింగ్ ద వెరీ మైండ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే దేవుని మనస్సు. చాలామంది చాలా పుస్తకాలు రాస్తూ ఉంటారు, ద బెస్ట్ సెల్లర్స్ ఉంటాయి. ఎందుకు ప్రజలు పోటీ పడి కొనుక్కుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పోర్ట్స్ పర్సనో, లేకపోతే ఒక మూవీ యాక్టరో, లేదా ఒక స్కాలరో, ఒక సైంటిస్టో, ఒక దేశాన్ని పరిపాలన చేసే అధ్యక్షుడో, అంటే ఒక పాలిటీషియనో ఎవరైనా పుస్తకం రాశారనుకో, అవి మిలియన్స్ ఆఫ్ కాపీస్ సేల్ అవుతాయి. ఎందుకు అంటే దే వాంట్ టు రీడ్ ద మైండ్ ఆఫ్ దట్ పర్సన్. అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఇంత సక్సెస్ సాధించడానికి కారణం ఏంటి, ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి, వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం అనేది తెలుసుకోవడానికి చదువుతారు పుస్తకం. Since the Bible is God's word,
వెన్ యూ లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్ యూ విల్ అండర్స్టాండ్ గాడ్స్ మైండ్. దేవుని మనసును అర్థం చేసుకుంటాం. అసలు ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, మన పట్ల ఆయన ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ని చదవాలి. అది కూడా ప్రేయర్ఫుల్గా చదవాలి. Psalm 19 and verse 18 మనం చదివితే, ప్రభువా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతి గ్రహించినట్టు నా కన్నులు తెరువము అన్నాడు. దట్ వాజ్ అ ప్రేయర్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అధికంగా ప్రేమించిన దైవజనుడు చేసిన ప్రార్థన అది. మనం కూడా అలాంటి ప్రార్థన చేసి బైబిల్ చదవాలి. సో వెన్ ఎవర్ యూ ఓపెన్ ద బైబిల్, ప్రే బిఫోర్ యూ రీడ్ ఇట్. ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మదేవ, నీవు నా మార్గదర్శకుడు, నువ్వు నన్ను గైడ్ చేసే దేవుడు కనుక యాజ్ ఐఎమ్ ఓపెనింగ్ ది స్క్రిప్చర్, టాక్ టు మీ, నాతో మాట్లాడండి. యూజువల్గా కొంతమంది బైబిల్ ఎలా చదువుతూ ఉంటారంటే ఇతరులకు చెప్పాలని చదువుతూ ఉంటారు. దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్. ఏదోటి గ్రహించేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ఐ హ్యావ్ టు టెల్. దట్స్ ఎ గుడ్ డిజైర్, ఆఫ్ కోర్స్. మన బైబిల్ చదివితేనే కదా ఇతరులకు చెప్పాలి. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా బైబిల్ ఎందుకు చదవాలంటే ముందు మన కోసం చదవాలి, మన క్యారెక్టర్ బిల్డింగ్ కోసం చదవాలి. బైబిల్ రీడింగ్ కెరీర్ బిల్డింగ్ కాదు. కొంతమంది బైబిల్ని కెరీర్ బిల్డింగ్ కోసం వాడుకుంటారు. అంటే వారి యొక్క భవిష్యత్తును బిల్డ్ చేసుకోవడం, ఒక పోషణ కోసం అన్నట్టుగా. నో, రీడ్ ద బైబిల్ ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్. నీ వ్యక్తిత్వాన్ని, నీ గుణాలను దేవునికి అనుసంధానం చేయడానికి బైబిల్ చదవాలి. సో ఈ మూడు చాలామంది యంగ్స్టర్స్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్, రీడ్ స్లోలీ. సెకండ్ థింగ్, రీడ్ ఫ్రీక్వెంట్లీ. అండ్ థర్డ్ థింగ్, రీడ్ ప్రేయర్ఫుల్లీ. ఓకే. సో చాలామందికి ఇప్పుడు మీరు చెప్పిన అంశాలను బట్టి దేవుని వాక్యం ఎలా చదవాలి అనేది అర్థమైంది.